మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తుంటే మిథున్ రెడ్డి గారికి నిన్న ఏదైతే జైలు అధికారులు ఉన్నారో కోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేశారు. ఫుడ్ నాట్ అలౌడ్, ఏదైతే సరుపాయాలు ఉంటాయి అన్నీ కూడా వద్దంటున్నారు. ఎందుకని సార్? గతంలో ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా, జరగలేదంటారా? లేకపోతే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు తీసుకొచ్చింది సార్ ఇది తెరపైకి? కొన్ని ఇంటెన్షనల్గా చేస్తున్నారు సార్. పోలీసులు కూడా ఒక అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి పొలిటికల్ కంపల్షన్స్, పొలిటికల్ ప్రెషర్స్ చాలా ఎక్కువ అయిపోయి, ఆ ప్రెషర్స్లో ఏంటంటే ప్రైమరీ మోటో ఆఫ్ రెడ్ బుక్ ఏంటంటే ఎవరైతే వాళ్ళు టార్గెట్ చేశారో వాళ్ళందరూ దే నీడ్ టు ఫేస్ జంగల్ డ్రగ్స్. ఇది వాళ్ళ ప్రైమరీ మోటో. సో ఆ ప్రైమరీ మోటో ఎప్పుడైతే జస్టిఫై చేయకుండా ఇంట్లో ఉన్నట్టు మంచం ఉండి, ఏసీ ఉండి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కూడా కోర్టులో అడిగితేనే కానీ రాలేదు. మీకు అర్థమైందా? ఆయనకే అలాంటి పరిస్థితి ఉంటే ఏమి కాబట్టి మొదటి రోజు నుంచి అడుక్కుని వెళ్ళిపోతే ఎలా? ద బేర్ మినిమం టైం హౌ ఈజ్ సఫర్డ్, ద మినిమం టెన్యూర్ అన్నది వీళ్ళు కూడా సఫర్ అయితేనే అన్న ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తారు. మీకు అర్థమవుతుందా? ఈ కంపారిజన్స్లో మీకు ఏమవుతున్నాయంటే వాళ్ళ ఇంటెన్షన్ అండ్ దేర్ ప్రైమరీ మోటో అరెస్ట్ ఎట్ ఎనీ కాస్ట్ అండ్ సీ త్రూ దట్ ఈ హ్యాస్ టు సఫర్. ఓకే, అది పొలిటికల్ వెంజెంట. ఆ వెంజెంటాలో ఏమవుతున్నాయంటే అట్ ద కాస్ట్ ఆఫ్ పోలీస్ కాదండి. అసలుకి ఫస్ట్ డే ఆయన జైల్లో పెట్టిన రోజే నాకు వసతులు ఈ విధంగా మీరు చెప్పిన ఇక్కడ లేవని చెప్పినప్పుడే కోర్టు రిజిస్టర్ గారికి కాల్ చేసి మాట్లాడారు జైలు అధికారులతో. సబ్సిక్వెంట్గా దే నీడ్ టు కమ్ డౌన్ టు ద కోర్టుకు వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నారు. కానీ తర్వాత మళ్ళీ మేము అని చెప్పడం అంటే ఖచ్చితంగా ఒక డైరెక్షన్లోనే కదా. పోలీసులకి మిథున్ రెడ్డికి ఏముంటుంది సార్ చెప్పండి? అందులో రాజమండ్రి జైల్లో ఉన్న అధికారులకి మిథున్ రెడ్డి గారికి వ్యక్తిగత తగ్గులు ఏముంటాయి? ఇప్పుడు తిరుపతి సబ్ జైల్లోనే ఎక్కడ పెట్టారు, అయితే కడప సబ్ జైల్లోనే పెడితే రాజంపేటకి వెళ్తున్నప్పుడు పోలీసు వాళ్ళు నాలుగు పెట్టారు ఆ నియోజకవర్గంలో. మా దగ్గర ఉదాహరణకి కడప సబ్ జైల్లో వాళ్ళు మే అండ్ దే మైట్ హ్యావ్, బట్ నో ఏమి ఇవ్వకూడదు అనేది ఇదేంటి సార్? అతను అవన్నీ ఏంటంటే సార్ గౌరవ న్యాయస్థానం పరంగా ఖచ్చితంగా వాళ్ళకి ముట్టుకెళ్ళి పడతాయి. కానీ ఈ ఫ్రిక్షన్ టైం ఉంటుంది కదా, దట్ ఈస్ ద సఫరింగ్ టైం. ఇంకా ఒప్పుకోలేదు కదా సార్ 29 వరకు టైం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పారు. 29లో లాక్డౌన్ ఏం జరుగుతుంది, మీరు నేను ఏం చేయగలను? ఆయన మళ్ళీ కోర్టుకి ప్రొడ్యూస్ చేసినప్పుడే మిథున్ రెడ్డి గారు వాయిస్ వస్తుంది. లేదంటే ఎవరైనా విజిటర్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు చెప్పినవి మళ్ళీ కోర్టులో ఇది వేసుకుంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ నడుస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే గతంలో డీజీపీ గారిని వాళ్ళని అంటే ఎప్పుడైతే కోర్టులకు పిలిచి మాట్లాడినంత ఉదంతాలు ఇప్పుడైతే జరగట్లేదు. మీరు ఇది గమనించండి. ఫస్ట్ హౌ ద మేనేజ్మెంట్ ఈస్ టేకింగ్ ప్లేస్ అండ్ ప్లేయింగ్ వైటల్ రోల్ అంతా గమనిస్తే ప్రజలు వీళ్ళకి మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది? మన గోవింద్ గారు రాసినప్పుడు కూడా గౌరవ న్యాయస్థానం మాట్లాడే మాటలు వింటే అది అసలు హెన్స్ ఫోర్త్ కొంచెం చాలా జాగ్రత్తలు పడాలి. బట్ సేమ్ మిథున్ రెడ్డికి వచ్చి అది రిపీట్ అవుతుంది కదా. ఫోర్స్ఫుల్ కేసెస్, ఎవరు సంబడి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఈ సెక్షన్స్ పెట్టారా అన్న మాటలు ఎప్పుడైతే గౌరవ న్యాయస్థానం నుంచి వస్తుంటే సేమ్ ఇస్ అప్లికబుల్ ఫర్ మిథున్ రెడ్డి ఆల్సో. ఇవన్నీ గమనిస్తుంటే మాత్రం వీళ్ళ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ అండ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ రెడ్ బుక్కే ఖచ్చితంగా నడుస్తుందని చెప్పొచ్చు. అదర్వైజ్ ఆ పోలీస్ పర్టికులర్లీ రాజమండ్రి పోలీసులకి మిథున్ రెడ్డి గారితో పర్సనల్ వెంజెంటాస్ ఏముంటాయి, అది కూడా కోర్టు సిబ్బందులకి. సో ఇది క్వైట్ అది ఎలా ఉందంటే కన్విన్సింగ్గా కూడా లేదు. మోర్ ఇది వీళ్ళకి ఒక చేతావని అన్నమాట. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్ ద వరస్ట్ సినారియోలో అరెస్ట్ లీడ్ అయితే ఎందుకు 3 times ఉంటుంది అన్న ఒక హెచ్చరిక. సందర్భం లేని మిథున్ రెడ్డిని తీసుకొచ్చి ఇందులో సంబంధం ఉందని చెప్తూ వాళ్ళకి అలవాటు అయిపోయింది. 2004 నుంచి జగన్మోహన్ రెడ్డిని చేస్తుంది దగ్గర 2011లో జైల్లో పెట్టినప్పుడు కూడా ఇది ఆఫ్టర్ ఆల్ ఎంపీ. స్టేట్ పాలిటిక్స్లో అసలు వాట్ ఈస్ కనెక్టెడ్? కనెక్షన్ ఉంది. మీ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఏదైనా చేసేవంటే వెనకాల ఎవరికి పొలిటికల్ దమ్ములు లేవు కదా. మిథున్ రెడ్డికి అదే పరిస్థితి. మరి పెద్దిరెడ్డి నాకు తెలిసి భూపటం నుంచి రాజకీయాలు చేస్తుండేది. ఎక్కడ ఆయనకి కెపాసిటీ ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎక్కడ దానికి వైవిధ్యభరితంగానే ఉంది. వీళ్ళ దగ్గర డిఫెన్స్ మెకానిజం అంటే డిఫెండ్ చేసుకోవడానికి ఎప్పుడైతే ఆ ఫ్లెక్సిబిలిటీస్ ఉండట్లేదో వీళ్ళు కూడా అదే అర్థం కాని లాయర్లతో వీళ్ళు కాక్షేపం చేద్దామంటే ఖచ్చితంగా లీగల్ టీం చాలా ఫోర్స్ఫుల్గా ఉండదు. ఇప్పుడు అలా లోద్రాన్ని నటనలు అందరూ తెచ్చుకుని ఎందుకు అలవాటు చేశారు? ఆ ముగ్గురు రోజు గీత తీసుకొస్తారు. 2 పక్కల ఉండే మనిషి అంటారు, కత్తి 2 పక్కల పదులు ఉంటుంది. ఎవరు డబ్బులు ఇస్తే పక్కకి వెళ్ళి వాదిస్తారు. ఆ సంగతులు తెలుసు, వీళ్ళ సంగతులు తెలుసు. అలా పెట్టుకుని లాభం ఏంటి? ప్రైమా ఫేస్ రైట్ టు కాంగ్రెస్ ఎంపీ కూడా అతను
ఖచ్చితంగా లీగల్ టీమ్ సజెషన్స్ మాత్రం వరస్ట్ అండ్ ప్యాథటిక్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఫ్రమ్ ద డే 1 నుంచి తెలియకుండానే ఒక భయం అనే సిండ్రోమ్ని ఎక్కిస్తున్నారు. ఇలా అయితే అలా అయిపోతుంది, ఈ ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఆ ఇన్ఫ్లుయెన్స్ లేవని అనవసరంగా కంగాలి పెడుతున్నారు. అసలు మామూలుగా అతను ఒరిజినల్గా 2011లో ఆయన ఎదుర్కొన్న నేపథ్యాన్ని ఎవరైతే వీళ్ళందరూ అప్పుడు లేరు నాకు తెలిసి. నేను చాలాసార్లు చెప్పాను, పొన్నవల్ల నాడు వచ్చి సెక్షన్లు ఇస్తేనే కానీ కొన్ని ఆల్టర్నేటివ్స్ క్రియేట్ అవ్వాలి. నాకు తెలిసిన నేపథ్యంలో చెప్తున్నాను. ఆ కేసులు నేను ఆధ్యాత్మం గమనిస్తున్నాను ప్రతి రోజు నుంచి. సో ఇట్లాంటివి ఎప్పుడైతే ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయడానికి షార్ట్ కట్స్ ఉంటాయి, లేతలు ఎంత డబ్బులు ఇచ్చి లీగల్ టీంలు ఎందుకు మెయింటైన్ చేస్తారు? సో ఇవి ఖచ్చితంగా ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్నెసరీ రక్కస్. అండ్ నెక్స్ట్ స్ట్రీట్ లీడర్స్ అందరికి ఇప్పుడు నదిగమ సురేష్ ఎంపీ స్థాయి మాజీ ఎంపీ ఎత్తి కూర్చోబెట్టారు, ఏం చేయలేని నిస్సహాయ స్థితి. అసలు కేసు పరంగా ఇంటికి వచ్చి ఆయన మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే కూడా రెండోసారి ఎత్తుకెళ్తారు. ఇప్పుడు ఎవరు వంశీ విషయం చూసాం, వంశీది అంతే, అంత తెలుగుదేశం జన్యులు అది ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు మీరు. అట్లా మీరు ప్రతిదీ గమనిస్తూ రేపు పొద్దున పేరునాయన గారికి కూడా రేపు ఈ 30 దాకా 31 దాకా ఏం యాక్షన్స్ లేవన్నారు. 1 సీజన్ సెకండ్ ఆల్టర్నేటివ్ లేదు. తాత్కాలిక ఉపశమనాలు చూడండి, దెబ్బతలితే ఉమ్ముతో తేడి వేస్తారు, అట్లాంటి ఉమ్ముతడి కార్యక్రమాలు నడుస్తాయి లీగల్ టీం నుంచి. ఎంత లోపుగా ఎంత డంపింగ్ వేసి ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేసేస్తున్నారు. డే1 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి. ఇది ఇలా ప్రకంపనలు చెవుల నుంచి వచ్చేదాకా అది లక్ష్మణ్ వచ్చి అంత లేదండి 1100 పుణ్యకాలం గడిచిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఓడైపోయాడు, ప్రభుత్వం కోల్పోయాడు. ఇప్పుడు అది ఎక్కడ మర్చిపోతామని రెన్యువల్ కార్యక్రమంలో ప్రభుత్వంలో నిర్వర్తించిన, ప్రభుత్వంలో లేనప్పుడు వేసిన అభియోగాలకి అధికారం వచ్చిన తర్వాత కూడా ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళ దగ్గర. మీరు గమనించారా? ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు అంత చేశారు కాబట్టి అంత పవిత్రలు చేశాడని కొత్త నెరేటివ్స్తో మళ్ళీ డంపింగ్ చేసేస్తున్నారు. జీవితాంతం జగన్మోహన్ అనే ఒంటరి వ్యక్తి అలా కడుక్కుంటూ ఉండకూడదు. ఇది గమనించారు మీరు? దీనికి పునాదులు ఇక్కడి నుంచి పడితే సంవత్సరం నుంచి అదే పనిలో ఉన్నారు. అప్పుడు తిప్పుకోవట్లే, ఇప్పుడు తిప్పుకోవట్లేదు. అప్పుడంటే ఒకసారి అధికారం లేదు, ఏమీ లేదు అతనికి, కొత్తగా పెట్టుకున్న పార్టీ తప్పదు. ఇప్పుడు ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఎందుకు వాయిస్ మాడ్యులేషన్స్ లేవు? బయటికి వెళ్ళిన కృష్ణదేవరాయలు కూడా మాట్లాడేస్తాడు ఇష్టం వచ్చినట్టు. ఇదే మీద కూర్చోరమైన ఒక ఎంపీని గదమాయించాడు కదా, అలా ఇప్పించి గదమాయించబడండి. సో ఇవి ఎప్పుడైతే పార్టీ పరంగా ఒక అటాకింగ్ మోడ్లో దానికి ఆన్సర్ ఎప్పుడైతే ఉండదో ఎక్కడికక్కడ కంటిన్యూస్ ప్రెస్ మీట్లు, కంటిన్యూస్ ఆ ఛానల్ ఒక ఛానల్లో బొంబాడింగ్ లేకపోతే మాత్రం చాలా కష్టం. పూర్వపాలలో గతంలో ఇది ప్రజెంట్ ఇది మీద ఈ విధంగా అభియోగించారు. దీంట్లో క్రెడెన్షియల్స్ ఏది? ఈ క్రెడెన్షియల్స్ మీద మమ్మల్ని అడగండి, మాదేనా ఆన్సర్ ఇస్తాం.